మన డీసీఎం గారు ఎన్నికలకు ముందు నా పార్టీకి ఒక్క ఎంపీ ఉన్నా ఏపీకి హోదా తెచ్చేవాణ్ణి అని అన్నారు. ఇప్పుడు ఇద్దరినిచ్చారు. మరెందుకు నోరు పెగలడం లేదు? కూటమి ఎంపీలు మొత్తం కలిపితే 21 మంది. ఈసారి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడటానికి నితీష్తో పాటు మన బాబుది కూడా కీరోల్. బాబు గట్టిగా పట్టుబడితే హోదా ఏంటి, కొండ మీద కోతినైనా కేంద్రం తెచ్చివ్వాల్సిందే. అయినా ఎందుకో కేంద్రం ముందు బాబు గారు నోరు విప్పడం లేదు. అమరావతికి 15,000 కోట్లు అప్పు మొహాన కొట్టినా అది గ్రాంట్ అన్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారే కానీ నోరు తెరిచి ఇది అన్యాయమని అనడం లేదు. పోలవరం విషయంలోనూ పైసా విదల్చలేదు. అటు రైల్వే జోన్ విషయంలోనూ అంతే. అయినా చంద్రబాబు సహా కూటమి నుంచి ఏ ఒక్క నేత నోరు విప్పిన పాపాన పోలేదు. అసలు అమరావతి పేరుతో కేంద్రం మరో గుదిబండ వేసిందా? వెనుకబడిన జిల్లాలకు ఎంత సాయం అందిస్తారు? ఆ విషయం ఎందుకు చెప్పలేదు? ఢిల్లీలో చక్రాలు తిప్పడం అంటే ఇలాగేనా? అప్పుడిచ్చిన మట్టి నీళ్లే నయం, ఇప్పుడు అంతకన్నా ఘోరం. అదేంటి సార్ అలా అంటారు? 15,000 కోట్లు క్యాపిటల్ నిర్మాణానికి ఇచ్చారుగా. అశ్వత్థామ హతహ కుంజరహ అన్నట్లుగా ఆ 15,000 కోట్లు గ్రాంట్ కాదు, రాష్ట్రం నెత్తిన మరో గుదిబండ. అందుకే చంద్రబాబు కూడా ట్విట్టర్లో కేంద్రానికి వందనం అని చెప్పి తప్పించుకున్నారు. ఎంత ఇచ్చారనేది చెప్పనేలేదు. దట్ ఈస్ చంద్రబాబు. పోలవరానికి పైసా నిధులు సాధించలేకపోయారు. వెనుకబడిన జిల్లాలకు ₹1 సాయం సాధించలేకపోయారు. అందుకే చంద్రబాబు తన ట్విట్టర్లో పోలవరం వెనుకబడిన జిల్లాలను గుర్తించినందుకు థ్యాంక్స్ చెప్పారు. నిధులు కేటాయించలేదని ఆయనకు తెలుసు. మరోవైపు అసెంబ్లీలో ఈయనేదో పట్టుబట్టి సాధించినట్టుగా, కేంద్రం ఏదో మూటల కొద్దీ నిధులు ఇచ్చేసినట్టుగా బిల్డప్ ఇచ్చారు. రాజధానికి కానీ, పోలవరానికి కానీ, వెనుకబడిన జిల్లాలకు కానీ మనం సాధించింది లేదు, వాళ్ళు ఇచ్చింది లేదు. అప్పట్లో అమరావతి భూమి పూజకు వచ్చి మట్టి నీళ్లు మొహాన కొట్టి వెళ్ళిపోయారు మోడీ. ఆ సమయంలోనే బాబు నోరు మెదపలేదు. ఆ తర్వాత బీజేపీతో తెగదెంపులు చేసుకున్న తరువాత కానీ మోదీని తూర్పారబట్టలేదు. ఇప్పుడు కూడా బీజేపీతో బంధం బలంగా ఉంది కాబట్టే రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్న కేసుల కోసం కామ్గా ఉండిపోతున్నారనే వాదన వినిపిస్తోంది. కేంద్ర బడ్జెట్లో ఏపీకి మొండి చేయి చూపించిన వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ఇచ్చింది రుణమే అని కేంద్రమే చెప్పినా ఎందుకీ కవరింగ్లు? క్వశ్చన్ నెంబర్ 2, బీహార్కు కేటాయింపులు, ఏపీకి అప్పులు, అయినా నోరు మెదపరేంటి? క్వశ్చన్ నెంబర్ 3, పోలవరం రైల్వే జోన్కు ఇచ్చింది ఎంత? క్వశ్చన్ నెంబర్ 4, కేసులకు భయపడి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారా? కేంద్ర బడ్జెట్లో ఏపీకి షాక్ తగిలిన వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. అసలు రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇచ్చింది గ్రాంటా, గుదిబండా అనేది క్లియర్గా చెబుతాను వినండి. విభజన చట్టంలో షల్ ప్రొవైడ్ అని స్పష్టంగా పేర్కొన్నారంటే అది కేంద్రం తప్పనిసరి బాధ్యత అని. కానీ బడ్జెట్ ప్రసంగంలో ఫెసిలిటేట్ అని, అరేంజ్ అనే పదాలను వాడారంటేనే అందులో ఏదో తిరకాసు ఉందని అర్థం చేసుకోవాలి. దేశంలో ఏదైనా రాష్ట్రం విదేశీ ఆర్థిక సంస్థ నుండి లేదంటే ఇంకేదైనా సంస్థ నుండి రుణం తీసుకోవాలంటే దానికి కేంద్ర ప్రభుత్వం గ్యారెంటీగా నిలవాలి. కాబట్టి అమరావతి నిర్మాణానికి కేంద్రం పూచీగా ఉంటూ అప్పు ఇప్పించడమే ఇక్కడ ఈ రాష్ట్రానికి కల్పించే మహాభాగ్యం అని మనం ఫీల్ అవ్వాలి. అసలు కొత్తగా ఏర్పడిన రాష్ట్ర రాజధానిలో రాజ్భవన్, హైకోర్టు, సచివాలయం, శాసనసభ మండలి, వాటికి అవసరమయ్యే ఇతర మౌలిక వసతులను కేంద్ర ప్రభుత్వం సమకూర్చాలి. అంటే రాజధాని నిర్మాణ ఖర్చు కేంద్రం భరించాలి. అయినా అప్పు మొహాన కొట్టి పండగ చేసుకోమంటే పార్లమెంటులో బల్లలు తరచడమేంటో బాబుగారికే తెలియాలి. భవిష్యత్తులో కూడా అమరావతికి అవసరమైన అప్పులు సమకూరుస్తామని చెప్పారే కానీ ఎక్కడా గ్రాంటు, ఆర్థిక సాయమని మాత్రం చెప్పలేదు. దీనివల్ల రాష్ట్రంపై పడేది అప్పుల భారమే తప్ప ఒక్క పైసా ప్రయోజనం కూడా లేదు. బీహార్కు జాతీయ రహదారుల కోసం 26,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. మొత్తంగా కలిపి బీహార్కు 60,000 కోట్ల లబ్ధి గ్రాంట్ రూపంలో వచ్చింది. చెప్పుకోలేకపోతున్నాం కానీ ఏపీకి మాత్రం 15,000 కోట్లు చిప్పలో వేశారు. దీంతో అది అప్పే అయినా ఉపయోగమే అంటూ ఎల్లో తాత పేపర్లో రాశాడు. అప్పు కేంద్రమే ఇప్పిస్తుంది కాబట్టి 30 ఏళ్ల తరువాత తీరిస్తే సరిపోతుంది కాబట్టి ఇప్పటికిప్పుడు వచ్చే ఇబ్బంది ఉండదు కాబట్టి రుణం భారం కాదు అంటాడు ఎల్లో తాత. 15,000 కోట్ల భారం ప్రజలపైనే కదా పడేది ఎల్లో తాత. ఈ 30 ఏళ్లలో దానికయ్యే వడ్డీ ఎంతో చెబుతావా ఎల్లో తాత? అప్పిస్తే ఆహా ఓహో అంటూ సంకలు గుద్దుకోవడం ఏంటి? ఇక్కడే ఒక డౌట్ కొడుతోంది. మొన్న మధ్య తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ బాబు కేసుల గురించి పార్లమెంటులో ప్రస్తావించారు, గుర్తుందిగా? దానికి బాబు కేంద్రాన్ని నిధులు అడగకపోవడానికి ఏదైనా లింక్ ఉందా అన్న అనుమానం ఇప్పుడు రాష్ట్రమంతా వినిపిస్తోంది. What about Chandrasekhar Naidu? Chandrababu Naidu? What about Ajit Pawar?
What about Prafulla Patel? Did CBI and ED arrested him, Chandrababu Naidu? Whether this case is still pending? जो सदस्य यहाँ के मेंबर नहीं है, नहीं ठीक है, चलिए टीडीपी लीडर्स चेंज कर देता है, एनसीपी लीडर्स चेंज कर देता है। आप जो बोल रहे हैं आप चेंज कर दे। आर दे नॉट corrupted? Whether the TDP top leader was not arrested by the ED CBI? ఈసారి కేంద్ర బడ్జెట్లో ఏపీ జీవనాడి పోలవరానికి ఒక్క పైసా కేటాయించలేదు. కమిషన్ల దాహంతో ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టి మరి 2016 సెప్టెంబర్లో పోలవరం నిర్మాణ బాధ్యతలు చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకున్నారు. 2013-14 ధరలతోనే ప్రాజెక్టు పూర్తి చేస్తానని చెప్పారు. నాబార్డు నుంచి రుణం తీసుకుని పెట్టిన ఖర్చును కూడా రీఎంబర్స్ చేస్తామని కేంద్రం పెట్టినటువంటి షరతుకు కూడా తలూపారు. దీంతో 2017-18 నుంచి బడ్జెట్లో పోలవరానికి కేంద్రం మొండి చేయి చూపిస్తూనే ఉంది. తాజా బడ్జెట్లోనూ అదే జరిగింది. పునర్విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా చేపడుతుంది. దీని ప్రకారం పునరావాసంతో సహా యావత్ ఖర్చులను కేంద్రమే భరించాలి. కానీ ఇప్పటికీ కేంద్ర పాలకులు ఇరిగేషన్ కాంపోనెంట్ పేరుతో పునరావాస పునర్నిర్మాణ ఖర్చు ఎగ్గొట్టాలని చూస్తుంటే బాబు అంటే మీనమేషాలు లెక్కిస్తోంది. ఇక రైల్వే జోన్ విషయంలోనూ అదే కథ. గత బడ్జెట్లో జోన్ ఏర్పాటు ప్రక్రియను సూత్రప్రాయంగా ప్రారంభించమని చెప్పిన కేంద్రం ఆచరణలో చేసింది శూన్యం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు డిపిఆర్ను రైల్వే శాఖ రూపొందించింది. జగన్ సర్కారు ఒత్తిడితో విశాఖలో కార్యాలయాల నిర్మాణానికి 170 కోట్లు కూడా కేటాయించింది. ఇలాంటి సమయంలో ప్రస్తుతం టీడీపీ ఎంపీల మద్దతుపై కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉండటంతో ఈసారి రైల్వే జోన్ పనులు పరుగులు పెడతాయని అంతా ఆశించారు. కానీ ప్రజల ఆశలపై కేంద్రం నీళ్లు జల్లింది. బడ్జెట్ ప్రసంగంలో కనీసం విశాఖ రైల్వే జోన్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. విశాఖ రైల్వే జోన్ కడప ఉక్కుతో సహా ఆంధ్రప్రదేశ్కు విభజన చట్టం హామీల విషయంలో వారిది ఇదే దారి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని సాధించుకున్న స్టీల్ ప్లాంట్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. దాని ప్రైవేటీకరణ పనులు జోరుగానే జరుగుతున్నాయి. ఢిల్లీలో చక్రాలు తిప్పుతానని జబ్బలు చరుచుకునే చంద్రబాబు ఈ ప్రైవేటీకరణను ఎందుకు ఆపడం లేదో అర్థం కావడం లేదు. ఇక వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజీ ఇస్తాం, పారిశ్రామిక కారిడార్లకు ప్రత్యేక సాయం చేస్తాం, ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉంటామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలే తప్ప ఏపీకి ఎంత ఆర్థిక సాయం చేస్తాం, ఎప్పుడు చేస్తామన్నది మాత్రం చెప్పనే లేదు. 21 మంది ఎంపీలున్న కేంద్ర బడ్జెట్లో ఏపీకి సాధించింది సున్నా. స్వప్రయోజనాల కోసమే బాబు ఢిల్లీలో అయినా సింగపూర్లో అయినా చక్రాలు తిప్పుతారే కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రం అలాంటి చక్రాలు బొంగరాలు తిప్పరు. ఇది ఇప్పటితో అయిపోయేది కాదు. మరో 5 ఏళ్ల పాటు ఇదే సీన్ రిపీట్ అవుతూ ఉంటుంది. కేంద్రం హ్యాండ్ ఇస్తూనే ఉంటుంది. మన బాబు గారు దాన్ని గొప్పగా కవరింగ్ చేస్తూనే ఉంటారు. ఒక్కటి మాత్రం నిజం, జగన్ ఎన్డీఏలో లేకపోయినా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఏ ఒక్కరోజు కాంప్రమైజ్ కాలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు ఎన్డీఏలో ఉన్న ప్రతి క్షణం తన స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతూనే ఉన్నారు. ఇకపైన అలానే ఉంటారు. అదే ఒక విజనరీ లీడర్కు ఒక విషనరీ లీడర్కు ఉన్నటువంటి తేడా. ఇది మాత్రం గన్ షాట్.